వెల్కమ్ టు మై ఛానల్ సెషన్ వ్లాగ్స్. సో మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ వ్లాగ్ వీడియోస్ ఫస్ట్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు మోస్ట్లీ మీరు కనుక ఇన్స్టాగ్రామ్లో ఇట్లా స్క్రోల్ చేసే వాళ్ళైతే అండ్ నేను వచ్చింది కొంచెం ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయిన ప్లేస్ అనమాట. సో ఏంటది అంటే అండర్ ద మూన్ యూటీఎం అని ఆ షార్ట్కట్లో ఉంటుంది. అండర్ ద మూన్ అని కొంచెం ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ట్రెండ్ అవుతుంది అనమాట ఇది. సో ఆ ప్లేస్ ఎలా ఉంది అనేది నేను ఎప్పటి నుండో వెళ్దాం అనుకున్నా. సో ఇప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ ట్రెండ్ అవుతుందిగా, సో వ్లాగ్ తీద్దాం అండ్ వెళ్ళినట్టు కూడా ఉంటుందని చెప్పేసి వచ్చేసా. సో చూసేయండి. ఈ అండర్ ద మూన్ వచ్చేసి హైదరాబాద్లో కొత్తగా టూరిస్ట్ స్పాట్ అయిందనమాట. అండ్ మంచిగా హైదరాబాద్ దగ్గరలో ఉంది. సో 1 డే ట్రిప్లో అలా వీకెండ్లో వెళ్ళి రావచ్చు అనమాట. మంచిగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అలా ట్రిప్ ఒక ప్లాన్ చేయొచ్చు. అండ్ అందరికీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళకైతే ఇది ఆ ప్లేస్ తెలిసే ఉంటుంది. లైక్ హైదరాబాద్ దగ్గరలో ఉంది, ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది అని చెప్పేసి. బట్ అందరూ ఇన్స్టాగ్రామ్ చూడరు కదా. అండ్ ఇన్స్టాగ్రామ్ చూసినా కూడా అన్ని ట్రెండింగ్గా తెలియాలని రూల్ లేదు కదా. సో తెలియని వాళ్ళ కోసం అయితే ఇది వచ్చేసి మన షామీర్పేట్ దగ్గరలో 10 కిలోమీటర్స్లో ఉంటుంది అనమాట. బిట్స్ పిలాని వెళ్ళే రూట్లో ఉంటుంది. అండ్ మనం వెళ్ళే దారిలో ఇలా కట్టమైసమ్మ అనే ఇట్లా కమ్మాన్ వస్తుంది అనమాట. ఇందులో లోపలికి వెళ్ళిపోతే ఇంకా మొత్తం మట్టి రోడ్డే ఉంటుంది. ఇది విలేజ్ లేక్ లాగా ఉంటుంది అనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నేనేమనుకున్నాను, వీక్ డేస్లో వెళ్తే ఎక్కువ జనం ఏమి ఉండరు, సో వీకెండ్లా కాకుండా జస్ట్ అలా చూసేసి వద్దాము అని చెప్పేసి నేను బయలుదేరాను మా ఫ్రెండ్స్తో. బట్ ఏం అసలు అనుకున్నట్టు కాకుండా జనం చాలానే ఉన్నారు. లైక్ ఎక్కువ అని కాదు, తక్కువ అని కాదు, ఎప్పుడు కానీ ఉంటూనే ఉన్నారు. బట్ నేనైతే న్యూ ఇయర్కి ముందు వెళ్ళాను అనమాట. న్యూ ఇయర్ తర్వాత అసలు క్లోజ్ ఇంకా మొత్తానికి అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే న్యూ ఇయర్ టైంలో మళ్ళీ తెలియదు కదా ఎవరికి ఏమవుతుందో, సో జాగ్రత్త కోసం అని చెప్పారు. బట్ ఇప్పుడు న్యూ ఇయర్ తర్వాత కూడా ఓపెన్ చేశారట. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు కమాన్ లాగా నెక్స్ట్ ఇది మెయిన్ గేట్ అనమాట. సో ఈ మెయిన్ గేట్ దగ్గరనే ఇప్పుడు మొత్తం పార్కింగ్. ఇక్కడ నుంచి ఇంకా కార్ అయినా బైక్ అయినా ఏదైనా ఎంట్రీ లేదు. ఇంకా న్యూ ఇయర్ తర్వాత ఇప్పుడు మీరు వెళ్ళాలనుకుంటే ఇక్కడనే కార్స్ బైక్స్ ఏదైనా పార్కింగ్ చేయాలి. ఈ మెయిన్ గేట్ తర్వాత అసలు ఎవరికి ఎంట్రీ లేదు. మేము న్యూ ఇయర్కి ముందు వెళ్ళాం కాబట్టి మాకు అక్కడ లోపల దాకా వెళ్ళాము. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత పార్కింగ్ అంటూ అప్పట్లాగా అసలు ఏమీ లేదు. ఇప్పుడే అన్ని రూల్స్ కొత్తగా వచ్చాయి కాబట్టి, ఎందుకంటే బాగా ట్రెండింగ్ అవుతుంది కొత్త ప్లేస్ కాబట్టి. ఇంకా నేనైతే మంచి తొందరగా కార్ దిగేసి అలా వచ్చేసాను లేక్ దగ్గరికి. ఎంత బాగుందో అక్కడ ప్లేస్ అయితే. కొంచెం పొల్యూషన్ అయితే అప్పటికే అయిపోయింది, బట్ అయినా కూడా చాలా బాగుంది ఆ లేక్. అదంతా లొకేషన్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ మనం వచ్చేసి లేక్ ఇట్ సైడ్ ఉన్నాము, ఇంకా అట్ సైడ్ వెళ్ళాలన్నమాట. అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ స్పాట్కి వెళ్ళాలి. అదన్నమాట మెయిన్ స్పాట్. సో లెట్స్ చలో. ప్లేస్ అంతా చాలా బాగుంది, మంచిగా ఉంది. లైక్ మన హైదరాబాద్ ఆ సిటీ లైఫ్ కన్నా కొంచెం ప్రశాంతంగా బాగుంది. ఇంకొన్ని డేస్ అయితే ఇక దీన్ని మొత్తం బిజినెస్ అండ్ ట్రెక్కింగ్ అవన్నీ చేస్తారని మా ఫ్రెండ్స్ అంటున్నారు. అండ్ కొంచెం రోడ్లు అవుతుంది. 4 వీలర్ వస్తే కార్ అక్కడనే పెట్టి మనం నడవాలి. అదే 2 వీలర్ అనుకోండి, మొత్తం చిన్న కొండలు నడిచే ఉన్నాయి. అవన్నీ లైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మంచి కంఫర్ట్ ఉంటుంది అనమాట. 2 వీలర్ అయితే కొంచెం బెస్ట్ ఇక్కడ. బట్ సిటీ అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి మేము కార్లో వచ్చాం. సో కొంచెం ఎక్కువ నడవాల్సి వస్తుంది. మనకేమో నడచడం అంత అలవాట్లేదు కాబట్టి కొంచెం కష్టపడుతున్నాం. చెప్పానుగా, ముందుగా చెప్పినట్టు నేను న్యూ ఇయర్ ముందు వెళ్ళాను. సో అందుకని 2 వీలర్స్ అలా లోపలికి అలౌడ్ ఉండే. ఈ చిన్న మౌంటైన్స్, ఈ గుట్టలు ఏవైనా ఎక్కేశారు అందరూ. బట్ ఇప్పుడు అలా కాదు. న్యూ ఇయర్ తర్వాత ఇప్పుడు మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఏ వెహికల్ లోపలికి కలవలేదు, అసలు ఏ వెహికల్ లోపలికి రాదు. సో రెడీ టు వాక్. ఆఫ్టర్ వాకింగ్ 5 to 10 minutes క్యాల్కులేట్ చేయలేదు, అందుకే 5 to 10 minutes అన్న. సో 5 to 10 minutes తర్వాత కొంచెం మేము కరెక్ట్ లొకేషన్కి వచ్చామన్నమాట. అండ్ ఇగో నా వెనకాల చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు కనిపించేస్తే ఇక వచ్చేసినట్టే లొకేషన్. నేను అట్లా డిసైడ్ అయినా, మోస్ట్లీ అందరు కూడా అట్లా డిసైడ్ అవుతారు. సో అందరు ఇక్కడనే ఉన్నారు. అండ్ ఇక్కడ టెంట్స్, కొన్ని చిన్న ఉయ్యాల రోబ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. నిజంగా లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. అలా చుట్టూరుగా చెట్లు, మొత్తం గ్రీనరీ అండ్ పక్కనే లేక్, చాలా బాగుంది. ఇంకా అప్పట్లో అయితే ఏం ఉయ్యాల అలా ఇలా ఏం లేవు. ఇంకా తర్వాత యాక్టివిటీస్ ఏమన్నా కయాకింగ్ ఉండే, బట్ తర్వాత తీసేశారట. బట్ తర్వాత ఎప్పుడు ఉంటుందో తెలియదు. చిన్న ఉయ్యాల రోబ్ యాక్టివిటీస్ అలా ఉన్నాయి అంతే. బట్ మంచిగా ఫ్యామిలీస్తో అలా ఫ్రెండ్స్తో అలా క్యాంపింగ్ లా చేయొచ్చు. గ్రిల్ బార్బిక్యూ తెచ్చుకొని అలా పిక్నిక్ లా చేయొచ్చు. అండ్ వెడ్డింగ్ ఫోటోషూట్స్, నార్మల్ ఫోటోషూట్స్, మంచిగా వీడియోస్ కానీ రీల్స్ కానీ అలా చాలా చేయొచ్చు. ఇక్కడ మంచిగా ఒక డే అయితే ఫ్యామిలీతో చాలా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ కయాకింగ్ ఉందన్నారు, బట్ ఇక్కడ ఉయ్యాల అండ్ రోబ్ యాక్టివిటీస్ ఉన్నాయి.
నేనైతే కొంచెం లొకేషన్ అండ్ మోస్ట్లీ కయాకింగ్ చేద్దాము అని వెళ్ళాను. బట్ అక్కడ కయాకింగ్ ఆ టైంలో లేదనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మాత్రం నెక్స్ట్ ఒక 2-3 వీక్స్ తర్వాత మళ్ళీ పెడతాము అని చెప్పారు. సో మీరు కనుక ఈ లొకేషన్కి వెళ్తే అక్కడ మీరు వెళ్ళిన టైంలో కయాకింగ్ ఉందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మేము అక్కడికి వెళ్ళామో లేదో ఏం చేస్తాం, ప్రతిసారి లెక్క మన చేతిలో ఉండదు కదా. అందుకని మేము వెళ్ళిన 5 మినిట్స్కే, అంటే మేము న్యూ ఇయర్కి ఒక 2-3 డేస్ ముందు వెళ్ళామన్నమాట. సో ఇంకా పోలీస్ వాళ్ళు వచ్చి ఆ ప్లేస్ని అప్పుడే ఇంకా ఇక్కడ నుంచి వెకేట్ చేయాలి, ఇంకా న్యూ ఇయర్ టైం కాబట్టి ఆ టైం నుంచే క్లోజింగ్ అనమాట. సో అందుకని మేము వెళ్ళిన 2 మినిట్స్కి ఇంకా పోలీస్ వాళ్ళు వచ్చారు, అందరినీ వెళ్ళిపోమని చెప్పారు. ఇంకా వెళ్ళిపోండి అనే టైంలోనే నేను ఈ వీడియో క్లిప్స్ కొన్నన్నా వచ్చిన దానికోసం కొన్నన్నా క్లిప్స్ ఉండాలి కదా వీడియో తీద్దాం అనుకోసం, అందుకని కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. బట్ ఇదైతే మంచి స్పాట్, నేనైతే నెక్స్ట్ టైం మళ్ళీ పక్కా వస్తాను మా మమ్మీ డాడీని తీసుకొని, బికాస్ మంచిగా ఉంది లొకేషన్ అయితే. మేము కష్టపడి ఇంతసేపు డ్రైవ్ చేసుకొని వచ్చాము. బట్ ఇన్స్పెక్షన్ ఉంది, పోలీస్ వాళ్ళు వస్తారని చెప్పేసి అడవి అని చెప్పేసి ఇంకా అందరినీ వెళ్ళిపోమన్నారు. మేము వచ్చి 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా కాలేదు. ఇంకేం చేస్తాం, సర్లే రిటర్న్ అవుతున్నాం అందరం. అండ్ కయాకింగ్ మెయిన్గా చేద్దామని వచ్చా, బట్ కయాకింగ్ ఈ వీక్ లేదు, సో నెక్స్ట్ వీక్ ఉందన్నారు. సో నేను కయాకింగ్ చేద్దాం అనుకున్నా, నాకు ఇష్టం కయాకింగ్, అందుకే చేద్దాం అనుకున్నా. కానీ ఇట్ డెంట్ పాసిబుల్, సో వెళ్ళిపోమంటున్నారు అందరినీ. సో అందుకని మేమందరం వెళ్ళిపోతున్నాము. ఇంకా అందరం రిటర్న్ అయితే అయిపోతున్నాము. అండ్ ఇక్కడ నాకు క్యూట్గా నచ్చింది ఏంటి అంటే ఈ చిన్న చిన్న లేక్స్ క్యూట్గా అనిపించాయి, మన ఊర్లో అప్పట్లో ఉన్న కాలం లాగా. మేము ఇంకా ఎండలు వచ్చాం, కానీ నార్మల్గా ఈవినింగ్ టైం లైక్ సన్సెట్ వ్యూ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది, కానీ ఎక్కువ చీకటి అయినాక కూడా ఉండొద్దు నిజంగా. ఫ్రెండ్స్తో వస్తే చాలా బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది మోస్ట్లీ సన్సెట్ వ్యూ టైంలో బాగుంటుంది, ఇంకా లొకేషన్ లైక్ కూల్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చూడండి ఒకసారి ముఖానికి ఘోరంగా నాకైతే చాలా కూల్గా సన్ పడుతుంది. సో నార్మల్గా సన్సెట్ టైంలో వస్తే ఇంకా చాలా బాగుంటుంది, బికాస్ సన్సెట్ వ్యూ కూడా ఉంటుంది. దిల్ గెట్ లైక్ వీ గెట్ గుడ్ పిక్చర్స్ ఆల్సో. ఇంకా ఆ ప్లేస్లో మాత్రం ఒక్కటి కూడా ఫుడ్ ఐటమ్ అలా ఏమి వాటర్ బాటిల్ కూడా ఏ దొరకదు, బికాస్ అదంతా జంగల్ కదా, తెలిసిందే కదా. సో అలా జంగల్ కాబట్టి ఏం చిన్న స్టాల్ ఉండదు, ఫ్యూచర్లో ఉండొచ్చు తెలియదు, కానీ ఇప్పుడైతే ఏం లేవన్నమాట. సో మీరు కనుక ఒక 1 డే లాగా ప్లాన్ వేస్తే ఫుడ్ వాటర్ బాటిల్స్ అలా తీసుకెళ్ళండి. బట్ తీసుకెళ్ళిన ప్రతి ఐటమ్ని మళ్ళీ మీరు అలా రిటర్న్ తెచ్చుకుంటేనే బెటర్, బికాస్ మనం మళ్ళీ వెళ్ళడానికి నీట్గా ఉంటేనే కదా మనం అందరం కూడా వెళ్తాము. సో వేరే వాళ్ళకైనా మనకైనా నెక్స్ట్ టైం ఇబ్బంది కాకూడదంటే మనం వెళ్ళిన ప్రతి ఐటమ్ మనమే అక్కడ చెత్త వేయకుండా మంచి తీసుకొస్తే సో బెటర్ కదా. లెట్స్ డోంట్ పొల్యూట్ ద ఏరియా. అండ్ ఇంకా అక్కడ ఆ చెట్ల స్పాట్ కాకుండా ఇక్కడ రాక్స్, ఈ చిన్న లేక్ దగ్గరలో ఆ స్పాట్ ఉంటుంది అనమాట. నాకు అది కూడా కూల్గా అనిపించింది, లైక్ మంచిగా అనిపించింది. అదొక స్పాట్ ఇదొక స్పాట్ లాగా డిఫరెంట్గా అనిపించింది, ఒక ప్లేస్లో డిఫరెంట్ ప్లేసెస్ లాగా. అండ్ ఈ లేక్లో చిన్న చేపలు కూడా ఉన్నాయి, పెద్దగా కూడా అవుతాయి కావచ్చు. క్యూట్గా అనిపించింది నాకు ప్లేస్ అయితే. అండ్ నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను, కాసేపే ఉన్నాను కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. సో మీకు కూడా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ vlog. Bye bye guys.